హలో! ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ షోస్ an action which was going on in past. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది గతములో మనము ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము అని తెలియజేస్తుంది. యాక్చువల్లీ మనం పాస్ట్ టెన్స్ అంటే ఏం చెప్తామంటే నిన్న మనం ఏ పని అయితే చేసామో దాని గురించి తెలియజేస్తుంది. అది కొన్ని రకాలుగా విభజింపబడి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. కంటిన్యూస్ అంటే చేయుచూ ఉన్నా, జరుగుతూ ఉన్నా అని అర్థం వస్తుంది. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎలా రాయొచ్చు, కొన్ని వాక్యాలు ఎలా రాయొచ్చు దాని స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ v1.ing అంటే వెర్బ్ 1కి ఇంగ్ ఫామ్ కలుపుతాం ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ పరిశీలన చేద్దాం. we were walking on the road. ఇందులో వి అనేది సబ్జెక్టు, వర్ అనేది స్ట్రక్చర్లో మనం ఇచ్చినటువంటి ఒక బీ ఫాము లేదా ఒక హెల్పింగ్ వెర్బ్, వాక్ అనేటువంటి వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేర్చాం వాకింగ్, ఆన్ ద రోడ్ అనేది ఆబ్జెక్ట్. తర్వాత ఎగ్జాంపుల్ 2, దే వర్ రీడింగ్ స్టోరీస్. ఎగ్జాంపుల్ 3, you were drawing some pictures. Example 4, I was watching films. Example 5, he was taking rest. Example 6, she was filling blanks. ఈ వాక్యంలో షీ అనేది సబ్జెక్టు, సింగులర్ అయింది కాబట్టి వాజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ అని మనం తీసుకోవడం జరిగింది. ఫిల్ అనేటువంటి వెర్బ్కి ఇంగ్ ఫామ్ జాయిన్ చేసి ఫిల్లింగ్ అనేటువంటి వెర్బ్ ఫామ్ రాసాము. బ్లాంక్స్ అనేది ఆబ్జెక్ట్. ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ లేదా కొన్ని వాక్యాలు ఈ స్ట్రక్చర్ లేదా ఈ నిర్మాణం ఉపయోగించి మనం రాయవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే నోట్లో మనం ఏం చెప్పుకుంటామంటే సబ్జెక్ట్స్ ఐ, హీ, షీ, ఇట్ అంటే ఇవన్నీ సింగులర్స్. ఇవి వచ్చినప్పుడు వాజ్ అనేటువంటి ఒక బీ ఫామ్ని తీసుకుంటుంది. తరువాత అదే విధంగా వి, దే, యు ఇవి మాత్రమే కాకుండా ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవైనా వచ్చినప్పుడు వర్ అనేటువంటి బీ ఫామ్ తీసుకుంది, అంటే హెల్పింగ్ వెర్బ్ని. ఇప్పుడు వీటికి మనం క్వశ్చన్స్ ఎలా చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ స్ట్రక్చర్ చూద్దాం. క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటంటే మనం సెంటెన్స్ స్ట్రక్చర్లో నేర్చుకున్నటువంటి వాజ్ వర్ని ముందుకు తీసుకొస్తాం. వాజ్ ఆర్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ v1ing ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ మనం బాగా చెప్పుకుంటే ఇలా చేయగలుగుతాం. అంటే పైన ఉన్నాయి కింద మార్క్ చెప్తున్నట్లు, అంటే వర్ అనే ఫామ్ ముందు తీసుకొచ్చాం. వర్ వి వాకింగ్ ఆన్ ద రోడ్, వర్ దే రీడింగ్ స్టోరీస్, వర్ యూ డ్రాయింగ్ సమ్ పిక్చర్స్, వాజ్ ఐ వాచింగ్ ఫిల్మ్స్, వాజ్ హీ టేకింగ్ రెస్ట్, వాజ్ షీ ఫిల్లింగ్ బ్లాంక్స్. ఇట్లా అంటే మనం స్ట్రక్చర్ అనేది నేర్చుకుంటే దాని నుంచి ఎన్ని వాక్యాలను మనం రాయగలుగుతాం. ఇట్లా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది ఏదైనా సరే ఒక పని గతములో మేము చేస్తూ ఉన్నాము అన్న దానికోసం, అంటే జరుగుతూ ఉన్న పనిని గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మీరు అడిగినట్లయితే మీ యొక్క డౌట్స్కి నేను ఇంకేమైనా క్లారిఫై చేయగలుగుతాను. థ్యాంక్ యూ.